ఆయన పెద్ద ఆయన ఒక మాట అడిగాడు, తెలియదు పాపం, తెలియక అడిగాడు, విమర్శించడానికి అడగలేదు. ఒక పెద్ద ఆయన మంచి వ్యక్తి తెలుసుకోవాలని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమండి నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం, సహజంగా సమాజంలో ఒక చాలామంది వ్యక్తులు మీకు రేపు మంచి జరుగుతుంది, ఈ తాయెత్తు కట్టుకో, మీకు ఈ జ్యోతిష్యం చెబుతా, మీ రాత మారిపోతుంది, ఈ రెమెడీలు చెబుతా, అవి చేయించుకో, ఈ టీవీ ఛానల్స్ నిండా వాళ్లే కదండి ఉంది, మరి జనాలు అలాంటి వాళ్ళకి వెళ్ళారంటే అర్థం ఉంది, మరి మీ జిఆర్ స్వామి వారి దగ్గరికి ఎందుకు వెళ్తారు, ఏం వస్తుందని వెళతారంటే మేము ఒకటే సమాధానం చెప్పాం, చూద్దామని వెళతారు, చూస్తుంటే చూస్తూనే ఉండాలని చూస్తారు అని. జియరు 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 చిన్న జియారు వారు త్రిదండమే పట్టినారు, త్రిదండి పీఠాధిపతులండి వీరు. ఏమి రాదు ఆయన దగ్గరికి వెళ్తే. ఆయన రేపు మంచి రోజు కూడా ఎప్పుడు చెప్పరు, విధియా తదియా, ఇది మంచిది అది మంచిది అనరు, అసలు ఏ తాయెత్తులు చెప్పరు. ఆయన చూస్తూ ఉండాలి, ఆయన చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలి ఆయన మాత్రమే. మా భక్త గణమంతా ఆయన దగ్గరికి వెళ్తుంది. పేద ధనిక భేదమేనాడు చూపని ప్రేమ స్వరూపులు వీరు, లోక శాంతి కొరకు శ్రీ మహావిష్ణువు యాగమునే చేసినారు. ఈ నవీన ఆధునిక యుగంలో సర్వ జీవులని కూడా అబ్బురపరిచే ఒక దివ్య తేజో రూపం ఆ మహాత్ముడు. అలాంటి మహనీయులని ఎందుకు కాని మాటలు రకరకాలుగా అంటున్నారు. బోధించువారండి వీరు, జ్ఞానంబుతో నిండే గీతా జ్యోతిని తెలిపి బోధించువారండి వీరు, మానవ కోటిని తరింపజేసేది హరినామమన్నారు వీరు, మన జియరు స్వామి వారు. మానవ కోటిని తరింపజేసేది హరినామమన్నారు వీరు, మన జియరు స్వామి వారు. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, నరసింహ నారాయణ, వామన నారాయణ, భార్గవ నారాయణ, జయ శ్రీమన్నారాయణ. జియరు